హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ముచ్చటగా 3 ఐటమ్స్తో ఒక మధ్యాహ్నం భోజనానికి తయారు చేయడం చూపిస్తా. అవేంటి తెలుసా? 1 ఆలుగడ్డ ముద్దకూర, 2 మిరియాల రసం, 3వది డబుల్ ఎగ్ ఆమ్లెట్. చూసారా ఎంత మంచి కాంబినేషనో. మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా వీటితో కనుక చేసి పెడితే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి మూత తెరిచి అబ్బా అనుకుంటా తింటారనమాట, లొట్టలు వేసుకుంటా. ఈ 3 కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. వీటిని మీకు చాలా ఈజీగా అందరూ చేసుకునే విధంగా చేసి చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలుగడ్డ ఉడకబెట్టుకుందామా? ముందుగా 1/2 కిలో ఆలుగడ్డ ఉడకటానికి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆలుగడ్డ ఉడికేలోపు మనం ఒక మసాలా ముద్ద తయారు చేసుకోవాలండి. దీనికైతే ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ, కారం కానీ ఇవేవి లేకుండా ఇక్కడున్న పదార్థాలు మీకు చూపిస్తాను. వీటితో ఒక చిన్న మసాలా ముద్ద తయారు చేసుకుంటే, అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కోసి పెట్టుకుంటే మన ఆలుగడ్డ ముద్దకూర ఫాస్ట్గా చేసేయచ్చు. ఓకే, ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. 2 ఇంచీల అల్లం ముక్క, అలాగే 8 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, 9 పచ్చిమిరపకాయలు, అలాగే అరగుప్పెడు కొత్తిమీర, అరగుప్పెడు పుదీనా, 4 కరివేపాకు ఆకులు, పోతే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇవండి మన ఆలుగడ్డ ముద్దకూరకి కావలసిన పదార్థాలు. ఇక ఇవన్నీ రోట్లో వేసి దంపుకొని ముద్ద తయారు చేసి పెట్టుకుందాం ఆలుగడ్డ ఉడికే లోపల. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు అవసరం లేదండి, ఇవి పక్కన పెట్టేసుకుని ఈ 6 కలిపి దంపేసుకుందాం. ఓకే, రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. రైట్, నేనైతే రోట్లో దంపుతున్నానండి. మీరు ఇవన్నీ మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా ఒక ముద్దలకు చేసి పక్కన పెట్టుకోండి. వాతావరణం చాలా చల్లగా ఉందండి ఇక్కడే కాదు అంతా అలాగే ఉంది. అందుకే 2 ముక్కలు వేసుకుందాం సాంగ్. ఈ రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు 2 నేలపైన నిలవాలి. ఈ రేయి నువ్వు నేను ఎలాగైనా కలవాలి, నింగిలోని తారలు 2 నేలపైన నిలవాలి. చాలండి, 2 వంటలు చేయాలి కదా, కుమ్మేద్దాం ఇక పొయ్యి కాడికి వెళ్ళి. ఇదిగోండి ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట. బంగాళదుంపలు ఉడికే ఉంటాయండి, తొక్క తీసుకుని కోసి పెట్టుకుని వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆలుగడ్డ ఉడికినాయండి, తీసేసుకుందాం. ఈ ఆలుగడ్డని ఇలా తొక్క తీసుకుని మరీ మెత్తగా పిసకుండా కొంచెం ముక్కలు ఉండేటట్టుగా ఇలా ఒక్కసారి అలా నొక్కితే చాలన్నమాట. ఇదిగోండి చూసారా, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకుని 2.5 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఈ నూనె వేడెక్కగానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. వెంటనే కోసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవంతా 80% వరకు వేగాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగో చూసారండి, ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత దంపి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకుందాం. 1/2 చెంచా పసుపు, చెంచాన్నర ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు పిసికి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుని చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకి పట్టుకునే వరకు బాగా కలుపుదాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 2 నిమిషాలు అలా ఉంచి దింపేయటమే. రెండు నిమిషాలు అయిపోయిందండి, మూత తీసి చూద్దాం. ఇంతేనండి, మన ఆలుగడ్డ ముద్దకూర రెడీ అయిపోయినట్టే. ఉప్పు కనుక ఏమైనా సరి చూసుకోవాలంటే ఇప్పుడే చూసుకోండి. ఇక దింపి పక్కన పెట్టేసుకుని మిరియాల రసం చేసుకుందాం పదండి. ఈ మిరియాల రసానికి ఏం కావాలో చూడండి. 2 టమాటాలు, ఒక 7 వెల్లుల్లిపాయ ఒలిసిన రెబ్బలు, చిన్న బెల్లం ముక్క,
చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, అలాగే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మిరియాలు, కొంచెం కొత్తిమీర. ఇవ్వండి మన మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, ముందుగా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మిరియాలు 3 కలిపి దంపి పెట్టుకుందాం. ఓకే, ముందుగా మిరియాలు వేసుకుని దంపుకుందామండి. ఇవి కొంచెం నలిగాక జీలకర్ర కూడా వేసుకుని 2 కలిపి దంపుకుందాం. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నానండి. ఈ 3 కలిపి దంపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుండ పెట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని టమాటాలు పిసుక్కుందామండి. ఇదిగో చూసారండి, టమాటాలు ఈ విధంగా మెత్తగా పిసుక్కోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని 2 కలిపి పిసుక్కొని పెట్టుకుందాం. ఇప్పుడు 1 లీటర్ నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకున్నాక ఇదిగోండి ఈ మాత్రం బెల్లం ముక్క వేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, ఇదిగోండి దంపి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదంతా అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా మరగబెట్టుకుందాం. అది కాస్తంత ఉడకబట్టాక 2 రెమ్మలు కరివేపాకు చెట్టుది కోసుకొచ్చి ఫ్రెష్ తీసుకుంటే ఉడికేటప్పుడు కనుక వేసుకుంటే ఆ వాసన, ఆ రుచే వేరండి. అందుకని ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు తెంపుకొని వేసేసుకుందాం. ఓకే, ఈ కరివేపాకు మనకు అప్పుడప్పుడు ఇలా వంటల్లోకి ఉపయోగపడుతుందండి. చెట్టు కూడా అలాగే రోజుకో రకంగా పెరుగుతుంది. చూసారా, ఇలా రెమ్మలు పట్టుకుంటేనే ఎంత సువాసన వస్తుందో, వాసన గుమాయించి కొడుతుంది. ఇది కనుక రసంలో వేసి ఉడకనిస్తే అబ్బా సూపర్గా ఉంటుందండి. ఏదైనా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ ఇలా ఫ్రెష్ కరివేపాకు వాసన ఉన్నది తుంపి వేసుకుంటే అసలు ఆ రుచి ఆ వాసన వేరండి. చూసారా ఉడకబట్టింది. ఇప్పుడు ఈ 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా మరగనిద్దాం. ఈలోపు మనం గుడ్డు అట్టేసుకోవడానికి రెడీ చేసుకుందామండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అందులోనే ఉప్పు వేసేసుకుని సరిపడా 2 గుడ్లు కొట్టేసుకుని బాగా గిలకొట్టేసి పక్కన పెట్టుకుందాం. చూసారండి, రసం బాగా మరుగుతుంది. ఇప్పుడే ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని కిందకి దింపేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. అబ్బా కరెక్ట్ అవి తిప్పారండి. 1 సెకండ్ ఉంటే మాడిపోయేదండి. ముందుగా బంగాళదుంపల కూర తిని చూద్దామండి. ఆహాహాహా, ఆహాహాహా, సూపర్గా ఉందండి. మంచి టేస్ట్ ఉంది. భలేగా ఉందండి బంగాళదుంప కూర. నాకు ఇలా ఉత్త కూర తింటాం చాలా ఇష్టం అండి, అందుకే తింటున్నాను. అబ్బా సూపర్. ఇప్పుడు వేడి వేడి మిరియాల రసం పోసుకొని తిందాం. ఓకే, ఒకసారి ఇలా బాగా కలుపుకొని అద్గది మిరియాల రసం మజాక వాసన అల్లాడిస్తుంది. కాలుతుందండి. అబ్బో సూపర్. దీని టేస్ట్ వర్ణించలేము.
ఇప్పుడు ఇందులో 2 ఆలుగడ్డ ముక్కలు పెట్టుకుని ఒక ముద్దలాగిచ్చేసి తర్వాత ఆమ్లెట్ దగ్గరికి వెళ్దాం. ఇలా పెట్టుకోవాలండి. ఆహాహాహా, ఎంత మంచి ఫుడ్ అండి ఈ వాతావరణానికి. కలిపి కొట్టరా కావేటి రంగా, అలా ఉంటుందన్నమాట దీని టేస్ట్. ఏది వదలకూడదండి. తాలింపులో మిరపకాయతో సహా, టమాటాలతో సహా మొత్తం కసా బిసా నవ్వులు మింగేయటమే. ఇలా మొత్తం రసం కలుపుకొని చూసారా, ఇట్లా ఆలుగడ్డ తీసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు ఆమ్లెట్ దగ్గరికి వెళ్దామండి. ఒక ఆమ్లెట్ ముక్క తీసుకొని దీన్ని ఇలా మడత పెట్టేసి ఇలా పెట్టుకుని 3 కలిపి 3 in 1 తినేయాల. ఆబా, జంపర్ మేం బంపర్, సూపర్ టేస్ట్. ఆహా, ఇలాంటి మంచి ఫుడ్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదండి. మనకు మాటలతో పని ఏంటండి, ఫుడ్ లాగిచ్చేయటమే. తృప్తిగా భోంచేశానండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.